శ్రీ విష్ణు హీరోగా, హుసేన్ షా కిరణ్ డైరెక్టర్గా వచ్చిన సినిమా 'మృత్యుంజయ్'. ఇప్పుడు థియేటర్స్‌లో ఉంది సినిమా. ఇంట్రెస్టింగ్‌లీ ఏంటంటే లాస్ట్ వీకే విష్ణు గారి సినిమా 'విష్ణు విన్యాసం' అని చెప్పి ఒక సినిమా థియేటర్‌లో ఆల్రెడీ ఉంది. ఒక 1 వీక్ స్పేస్‌లో ఆయన ఈ 2 రిలీజ్‌లు రకరకాల కారణాల వల్ల రావాల్సొచ్చినాయి అలాగా. అండ్ థియేటర్‌లో ఒక హీరోకి సంబంధించిన 2 సినిమాలు ఒకేసారి ఉండడం అనేది ఈ మధ్య కాలంలో రేర్ ఫీట్. బట్ విష్ణు గారు చేశారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2 డిఫరెంట్ జోనర్స్. విష్ణు విన్యాసం కంప్లీట్లీ కామెడీ ఎంటర్టైనర్ అండ్ 'మృత్యుంజయ్' ఒక థ్రిల్లర్ స్పేస్‌లో చేసిన సినిమా. లాస్ట్ 3-4 ఇయర్స్‌గా విష్ణు గారు కామెడీ స్పేస్‌లో సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ రీజనబుల్ సక్సెస్ కూడా ఉంది ఆయనకి. విష్ణు విన్యాసం కొంచెం డిసప్పాయింట్ చేసినా సరే కామెడీ స్పేస్‌లో ఆయన బాగానే ఆదరించారని చెప్పుకోవాలి ప్రేక్షకులు. అందుకని గాను ఆయన్ని కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఒక ట్యాగ్లైన్ సినిమాలో క్యారీ చేస్తూ వచ్చారు. బట్ ఈ సినిమా విషయంలో థ్రిల్లర్ సినిమా కావడంతో దీనికి కింగ్ ఆఫ్ కంటెంట్ అని చెప్పి మార్చారు ట్యాగ్లైన్. జస్టిఫికేషన్స్ అనేవి పక్కన పెడితే ఒక హీరో ఎంటర్టైన్మెంట్ స్పేస్లోని అదే విధంగా కంటెంట్ స్పేస్లోని సినిమాలు చేయడం అనేది, మిక్స్ చేసి సినిమాలు చేయడం అనేది ఒక కమెండబుల్ ఎఫర్ట్. ఆయన నెక్స్ట్ సినిమా కూడా ఒక ఇలా కంటెంట్ స్పేస్లో వచ్చిన సినిమా చేయబోతున్నారు. సో ఈ మిక్స్ చేయడం అనేది హీరోగా విష్ణు గారికి రిగార్డ్లెస్ ఆఫ్ రిజల్ట్ ఆయన్ని ఎప్రిషియేట్ చేయాలి. అండ్ సినిమా విషయానికి వస్తే 'మృత్యుంజయ్' సినిమా మీరు ట్రైలర్లో చూసినట్టుగా ఒక థ్రిల్లర్ స్పేస్లో ఉండే సినిమా. ఫస్ట్ హాఫ్లో హూడ్ నిట్ అనే కాన్సెప్ట్లో రన్ అవుతూ ఉంటుంది. సినిమా విషయానికి వస్తే ఓపెన్ చేయగానే ఒక డిఫరెంట్ ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది. ఆ ప్రొఫెషన్ని ఎలా లింక్ చేశారు దర్శకుడు సినిమా కథకు అనేది వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ప్రామిసింగ్గా స్టార్ట్ అవుతుంది సినిమా. అక్కడ అది జరగగానే ఒక ఎమోషనల్ బ్లాక్ ఒకటి వస్తుంది. ఒక పాపతో మీరు ట్రైలర్లో చూసే ఉంటారు. ఆ ఎమోషనల్ బ్లాక్ను కూడా బాగా హ్యాండిల్ చేశారు. బట్ ఏంటంటే సీన్ 0 నుంచే కథలోకి వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ ఆర్ సో అయిపోతుంది సినిమా. ఈ ఆయన ప్రొఫెషన్లో ఉండే చిన్న కామెడీ ట్రాక్ అయిపోతుంది అండ్ ఎమోషనల్ ట్రాక్ కూడా అయిపోతుంది. దర్శకుడు ఆల్మోస్ట్ కథలోకి వచ్చేస్తారు. అక్కడి నుంచి ఆ థ్రిల్లర్కి కారణమైన ఎవరైతే ఆ క్రిమినల్ ఉన్నాడో హూడ్ నిట్ అనే దాని దగ్గర ఆగుద్ది. వెంటనే కూడా ఆ క్రిమినల్ ఎవరనేది కూడా తెలిసిపోతుంది. బట్ ఇందులో ఉన్న చిన్న ఇష్యూ ఏంటంటే దర్శకుడు సినిమా అరౌండ్ 2 అవర్స్లోనే మొత్తం సినిమాని క్లోజ్ చేసేసారు. ఈ ఎమోషనల్ బ్లాక్ అనేది లేకపోతే ఆయన ప్రొఫెషన్కి ఆయన చేయబోయే ఆ థ్రిల్లర్లో ఆయన చేయబోయే యాక్టివిటీస్ని లింక్ చేయడానికి, కొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకొంచెం డ్రామా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది మనకి. బట్ మేబీ ఆ రన్ టైం డెసిషన్ వల్ల, షార్టర్ రన్ టైం డెసిషన్ వల్ల, దేనివల్ల కానీ ఆ డ్రామాకి చాలా తక్కువ టైం ఇచ్చారు. అండ్ వన్స్ థ్రిల్లర్ జోన్లోకి వెళ్ళిపోయాక ఫస్ట్ హాఫ్లో హూడ్ నిట్ అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్లో విలన్కి హీరోకి మధ్యన ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ జరుగుద్ది. బట్ ఏ థ్రిల్లర్ అయినా సరే హీరో ఒక మిస్టరీని ఎలా ఛేదిస్తాడనేది పాయింట్. ఆ మిస్టరీ ఛేదించే క్రమంలో హీరో ఎలా డైరెక్షన్కి ఫ్రంట్కి వెళ్తున్నాడు అనేది ఇంపార్టెంట్. అది ఒక్కొక్కసారి హీరోకి లక్ ఫేవర్ చేస్తుంది, ఒక్కొక్కసారి హీరో ఇంటెలిజెన్స్ ఫేవర్ చేస్తుంది. ఆ రెండూ కలిసి ఒక అన్ఎక్స్పెక్టెడ్గా హీరో వల్నరబుల్గా కనిపించాలి. అట్ ది సేమ్ టైం అతను గ్రాఫ్ పడిపోకుండా నెమ్మదిగా వెళ్తూ ఉండాలి. బట్ ఇక్కడ ఈ సినిమాలో దర్శకుడు రాసిన క్లూస్ కానీ లేకపోతే అక్కడక్కడ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే అవి చాలా ఫ్రీక్వెంట్గా జరిగిపోతూ ఉంటాయి. ఎఫర్ట్లెస్గా పెద్దగా హీరో ఏమీ కష్టపడకుండా ఆయనకి చాలా ఈజీగా వచ్చేసినట్టు అనిపిస్తాయి. ఈజీగా అనిపించడం వల్ల హీరో అచీవ్మెంట్స్ అనేవి పెద్దగా ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకోరు. ఆ కథలోకి ఇన్వాల్వ్ అయ్యే క్రమంలో అంత ఈజీగా అయిపోయేటప్పటికి అది ఎలా అంటే ఒక కన్వీనియంట్ రైటింగ్ అన్నట్టు వచ్చేస్తుంది. ఫైనల్గా చూస్తే 'మృత్యుంజయ్' అనేది పార్ట్స్గా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉంటాయి. అవన్నీ టుగెదర్ స్టిచ్ చేశాడు డైరెక్టర్. బట్ స్టిచ్ చేయడంలో ఏం జరిగిందంటే ఆ ప్రాపర్ ఎమోషన్, డ్రామా అనేది కొంచెం మిస్ అయింది. అది కూడా కనుక కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగితే వెరీ గుడ్ ప్రోడక్ట్ అయ్యేది. ఎనీవేస్ డైరెక్టర్ హుసేన్ షా కిరణ్ ఇంట్రెస్టింగ్ ప్రాస్పెక్ట్. బట్ ఆయన ఏంటంటే
ఆయన రైటింగ్కి ఒక చిన్న చిన్న స్మాల్ కరెక్షన్ చేసుకుని ఎవరన్నా ఒక ఎక్స్టర్నల్ హెల్ప్ మేబీ అది చూసి ఆ లూప్ హోల్స్ని కవర్ చేయగలిగితే వెరీ గుడ్ ప్రోడక్ట్ ఇచ్చే క్యాపబిలిటీ ఆయనకు ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమాకి టెక్నికల్ పరంగా బాగా చెప్పుకోవాలంటే మన మ్యూజిక్, కాలభైరవ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా మూడ్ని ఎన్హాన్స్ చేసేలా ఉంటుంది అండ్ కన్సిస్టెంట్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ కూడా కన్సిస్టెంట్గా చాలా బాగా చేశారు ఆయన మ్యూజిక్, అదొకటి స్టాండ్అవుట్ అనుకోవచ్చు. అండ్ ప్రొడక్షన్ డిజైన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఎగ్జాక్ట్లీ కలర్ టోన్స్ కొన్ని ప్యాలెట్స్ కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా యూజ్ చేశారు. థ్రిల్లర్ని మూడ్ ఎన్హాన్స్ చేసేలా ఉంటాయి. ఫైనల్గా ఎమోషనల్ పే ఆఫ్ కూడా వర్క్ అవుతుంది. బట్ బై అండ్ లార్జ్ సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే థ్రిల్లర్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళు పెద్దగా ఎక్సైట్ అయ్యే సినిమా కాదు. బట్ థ్రిల్లర్ స్పేస్లో తక్కువ సినిమాలు చూసేవాళ్ళు కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్తో సినిమా చూస్తే డీసెంట్ ప్రోడక్ట్, ఓకే ప్రోడక్ట్ అనిపించే స్టేజ్లోనే ఉంటుంది.